ఆర్టీసీలో యూనియన్ రద్దు చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పాలకులే. ఆర్టీసీని అప్పుల ఊబిలోకి నెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో నెల రోజులకు పైచిలకు నియరెస్ట్ 2 నెలలు సమ్మె చేసి ఈ సమ్మెకాలంలో ఆత్మహత్య చేసుకొని గుండెపోటుతోని చనిపోయినటువంటి వాళ్ళు దాదాపు 40 పైచిలకు మంది చనిపోయారు. వాళ్ళ చావులకు కారణం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లానే ఆర్టీసీలో రిమోల్ సర్వీస్ అయినటువంటి వాళ్ళను ఏ ఒక్కరిని కూడా నియామకాలు చేపట్టకపోవటం, వాళ్ళను రిమోల్ నుంచి రివోక్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధించినటువంటి ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం.